బ్యూటిఫుల్ పీపుల్, హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సారాల బండి. వైకుంఠ ఏకాదశి రోజు నేను మా చెల్లి కలిసి హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్న 7 టెంపుల్స్కి వచ్చాము. మేము అక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా రష్ ఉంది, చూసారు కదా, రష్ చాలా ఉంది. ఆ రష్ని చూసి అసలు దర్శనం తొందరగా అవుతుందో అవ్వదో అని అనుకున్నాం, బట్ దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయ్యిందండి. స్వామిని అయితే చాలా చాలా బాగా అలంకరించారు. సో ఇట్లా దర్శనం అయింది. మేము అర్చన కూడా చేయించుకున్నాము. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి భక్తుల రద్దీ అయితే చాలానే ఉండింది. వైకుంఠ ఏకాదశి రోజు ఆ స్వామిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని అంటారు కదా. సో స్వామి చూడండి ఎంత బాగా అలంకరించారు. సో ఆ రోజు మన కోరికలు ఏమున్నా స్వామితో చెప్పుకుంటే ఆ కోరికలు తీరుతాయని భక్తులందరి నమ్మకం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అటువైపు ఇటువైపు లక్ష్మీమాత ఇంకా గోదాదేవి ఉన్నారు. ఇక్కడ ధనుర్మాసం కాబట్టి గోదాదేవికి ప్రత్యేక పూజలు చేస్తున్నారంట రోజు. అండ్ జనవరి 14th రోజు స్వామివారికి ఆ గోదాదేవికి కళ్యాణం కూడా ఉందంట. ఎవరైనా రావాలి అనుకుంటే కళ్యాణానికి రావచ్చు అని ఇక్కడ ఉన్న పూజారులు చెప్పారు. సో మీరు రావాలి అనుకుంటే రండి, దగ్గరలో ఎవరైనా ఉంటే. నేను అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా, టెంపుల్ అలంకరణ చాలా చాలా బాగా చేశారు. చాలా బాగా జరిగింది పూజ కూడా. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు ఇంకా చాలా దేవుళ్ళు దేవతలు ఉన్నారనమాట. లైక్ దుర్గామాత, సరస్వతి దేవి, అయ్యప్ప స్వామి, బజరంగబలి, శివుడు, వినాయకుడు, శ్రీకృష్ణుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇంకా అలాగా. సో మేము పూజ అయిపోయాక ఆ దేవి దేవతల దర్శనం చేసుకొని ప్రసాదం తిన్నాము. సో అలా టెంపుల్ మొత్తం ఒకసారి చూసేసి ప్రశాంతంగా కూర్చున్నాము. ఇది వచ్చేసి సరస్వతి మాత టెంపుల్. సో ఇలా ప్రతి ఒక్క టెంపుల్ చాలా బాగా అలంకరించాడు. ఇక్కడ హారతి ఇస్తున్నారు అర్చన అయిపోయాక. గోవిందా గోవిందా గోవిందా. ఇక్కడ వచ్చేసి అమ్మవారు అనమాట. అండ్ పక్కన సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగా అలంకరించారు. సరస్వతి మాత టెంపుల్. సో ఈ టెంపుల్కి పక్కన కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్. చూడండి సరస్వతి మాతను ఎంత బాగా అలంకరించారు. అసలు చాలా బాగుంది టెంపుల్ అయితే. అన్ని దేవుడు దేవతలు అందరూ ఒకే దగ్గర ఉంటే అందరి దర్శనం ఒకేసారి జరిగింది. చాలా బాగుంది. శ్రీకృష్ణుడు, సాయిబాబా టెంపుల్. కొన్ని టెంపుల్స్ అయితే మేము దర్శనం చేసుకొని అర్చన అయిపోయేసరికి క్లోజ్ అయిపోయాయి. ఇక్కడ బయట అలంకరణ ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. స్వామి కృపా కటాక్షాలు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you all.